హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈ ఏడాది పొంగల్కి తమిళనాట ఓ అద్భుతం జరిగింది. దాదాపు 12 ఏళ్ల క్రితం ఫినిష్ అయి ఆగిన సినిమా మదగజ రాజా రీసెంట్గా రిలీజ్ అయ్యి ఈ పొంగల్కి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్గా నటించారు అంజలి గారు. సో ఆవిడ ఇప్పుడు మనతో ఉన్నారు. సరే, ఈ మిరాకిల్కి రీజన్ ఏంటి, సో ఇందులో తన క్యారెక్టర్ ఏంటి, అలాగే తన కెరియర్ గురించి అంజలి గారు ఏం చెప్తారనేది ఆవిడ మాటలో ఉందాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్తో మీకు ఒక మంచి సూపర్ హిట్ వచ్చింది. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. అండ్ 12 years బ్యాక్ రావాల్సిన సినిమా ఇప్పుడు వచ్చి ఇంత పెద్ద హిట్ అవడం అనేది ఇట్ ఈస్ వెరీ నైస్ ఫీలింగ్. అంటే జనరల్గా ఇలాంటివి హీరోలకు జరుగుతుంటాయి. అంటే రిలీజ్ అయ్యి హిట్ అవటమో ఫ్లాప్ అవటమో అని, అంటే ఆగిపోవటం, రిలీజ్ తర్వాత గ్యాప్తో రిలీజ్ అవటం అనేది హీరోల విషయంలో జరుగుతుంటుంది. బట్ మీకు హీరోయిన్గా ఇలాంటి అనుభవం మీరు ఫేస్ చేశారు కదా, ఇది నిజంగా కొత్తది కదా, కొత్తగా చాలా. అంటే అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అవుతుందని నాకు తెలీదు. ఇది కొంచెం ఏమంటారు రేర్ బట్ యూనో నైస్. 12 years బ్యాక్ రావాల్సిన సినిమా ఇప్పుడు అంటే రావడం ఒక ఎత్తు, అది ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవడం అనేది ఇట్స్ అ స్వీట్ సర్ప్రైజ్ టు ఆల్ ఆఫ్ అస్. ఓకే. కానీ ఇంకో విషయం, యాక్చువల్గా నేను సినిమా చూశాను. సినిమాలో కంటే ఇప్పుడు స్లిమ్గా ఉన్నారు 12 ఏళ్ల తర్వాత కూడా. ఏంటిది, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి? మెయింటెనెన్స్ అనండి, మెయింటెనెన్సే కష్టం. బట్ నా వర్క్ అలాంటిది, నా వర్క్ లైన్లో నేను చేసే తీరాలి. బికాజ్ పర్ఫార్మెన్స్కి చాలా యాడ్ ఆన్స్ ఉంటాయి ఎన్హాన్స్ చేయడానికి. అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూ వచ్చి మెయింటైనింగ్ లుక్స్ అండ్ ఫిజిక్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్కి కొన్నిలా ఉండాల్సి వస్తుంది, కొన్ని క్యారెక్టర్స్ కొన్నిలా ఉండాల్సి వస్తుంది. బట్ నాకు పర్సనల్గా అంటే ఒక క్యారెక్టర్ నేను టేకప్ చేసినప్పుడు అండ్ ఫిజికలీ మెంటలీ ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది మనం ఇవ్వాలి అనేది నేను మైండ్లో పెట్టుకునే ఒక విషయం. సో అదే రీజన్.